ఈ ఐపీఎల్ సంచలన ఇన్నింగ్స్లో ముంబైపై ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఆడింది ఒకటి. అతను 3 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్ ఇది. పైగా ఇంపాక్ట్ ప్లేయర్గా దిగాడు బరిలోకి. అలా వచ్చి 22 బంతుల్లో హాఫ్ సెంచరీ, మొత్తంగా 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి అందరినీ కాసేపు ఆశ్చర్యానికి గురి చేశాడు కరుణ్ నాయర్. బుమ్రా ఓవర్లో 2 సిక్సర్లు, 1 4 కొట్టడమే కాక ముంబై బౌలర్లందరినీ ఉతికారేశాడు అతనని చెప్పుకోవచ్చు. ఆఖరి 3 బంతుల్లో 3 రన్అట్ల వల్ల ఢిల్లీ ఓడింది. కానీ ఆ జట్టు సులువుగా గెలిచేలా బలమైన పునాది వేశాడు ఈ కరుణ్ నాయర్. ఈ మ్యాచ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడటంపై కరుణ్ నాయర్ మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే నాకు ఐపీఎల్ కొత్తేమీ కాదు. గతంలోనూ ఈ లీగ్లోనూ ఆడాను. ఇప్పుడు నాకేం కొత్తగా అనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నా. నా మీద నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. అదృష్టవశాత్తు తొలి మ్యాచ్లో అన్నీ కలిసి వచ్చాయి. నేను బాగా ఆడటం సంతోషాన్ని ఇచ్చింది. జట్టు కూడా గెలిచి ఉంటే ఇంకా బాగుండేది అని కరుణ్ నాయర్ తెలిపాడు. అయితే ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ఆడిన 5 మ్యాచ్లు ఏకంగా 4 మ్యాచ్లు గెలిచి +.899 రన్ రేట్తో ఏకంగా పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో అయితే నిలిచింది. అయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న గుజరాత్ టైటన్స్ 6 మ్యాచ్లు ఆడింది, 4 గెలిచింది. కొంచెం రన్ రేట్ వీళ్ళకంటే ఎక్కువ ఉంది. బట్ ఇంకో మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. 6వ మ్యాచ్లో కూడా గెలిస్తే ఖచ్చితంగా టాప్లో అయితే ఉంటుంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైపై ఆడిన మ్యాచ్లో గాను కరుణ్ నాయర్ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.